హాయ్ హలో నమస్తే. ఇగో నా వెనక సంజయ్ సింగ్ అని ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఇతను ఏదో చేస్తున్నాడు, ఒకసారి చూడండి మీరు. అతను ఒక సిలిండర్ తీసుకొని, అది ఆయన చేతిలో పైప్ ఉంది, టీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్కడ టీ చేయడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఒకసారి మీరు. लगाइए भाई, लगा दिया ना, रख दिया। अरे उसको ठीक से लगा लीजिए। अरे लावा అరే ఆ పైప్ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు చూసారా మీరు? మురికుంటలో పెడుతున్నారు. సిలిండర్ ఏమో బయట పెట్టి ఒక గిన్నె తీసుకొని, ఆ సిలిండర్ మనం గ్యాస్కి కనెక్ట్ చేస్తాం కదా, దాన్ని తీసుకెళ్ళి మురికుంటలో పెడుతున్నాడు ఇది సంజయ్ సింగ్. చూసారా? అది నాలా కింద నాలాలో పెడుతున్నాడు అతను. చూడండి ఇంకా ఏం చేశాడు. चाय पत्ती लाइए, नाली में लगा दिया आपने। थोड़ा पीछे लगा दिया। ये देखिए, अभी देखिए तुरंत जो है, ज्यादा घबराइए नहीं आप लोग, तुरंत गैस जलने वाली है। देखिए आग में लगे नहीं, देखिए फोन लगा दिए। అరే పిచ్చా ఇతనికి ఏమన్నా? ఏం చేస్తున్నాడు అతను? గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి ఈ పైపుని తీసుకెళ్ళి నాలాలో పెట్టి ముట్టిస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఈ ఎంపీ ముట్టిస్తున్నాడు దాన్ని. అరే దాన్ని ఆ పైపు మురికుంటలో అయితే వెలిగిద్ది అది. అతను వెలిగించడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి ఏమో వెలిగిద్దాం చూడండి. अच्छा यहाँ भी जला देते हैं, ये भी नहीं जल रही। तीसरा ये भी नहीं जल रही। फिर से माची से तीनों खोल दिया है मैंने, इसको ठीक से एकदम पकड़े रहिए भाई। बिल्कुल नाली में गैस ज्यादा निकलेगा तो आग लगने का खतरा है, लेकिन अब खतरा मोड़ ले लेंगे मोदी जी। मोदी जी एक मैजिक है। ए मोदी जी, मोदी जी जल नहीं रहा। వాళ్ళు మధ్యలో మోడీజీ అని అరుస్తున్నారు. ఎందుకు? వాళ్ళు అగ్గిపెట్టి ముట్టించి మోడీజీ అంటున్నారు. విన్నారా? ఎందుకు చెప్తా వినండి, చూడండి మొత్తం. अरे ये तो गैस ही नहीं आ रही, इसमें बदबू होके जाएगा। बदबू आ रही बहुत तेज, मगर गैस नहीं निकल रही। गैस नहीं आ रही, तो देखिए ये देखिए, ये देखिए तो आ ही नहीं रही। चलिए चाय पत्ती डाल देते हैं, इसे भी चाय पत्ती। అది వెలిగిందా? మురికుంటలో పైపు తీసుకెళ్ళి మురికుంటలో పడేసి వెలిగింది. అది ఎలక్కుండానే చాయ్ పత్తి మొత్తం వేసేస్తున్నాడు, ఎలక్కుండానే. चीनी भी डाल देते हैं, चीनी भी पड़ गई। फिर से जलाते हैं तीसरी बार ट्राई कर लेते हैं। मीडिया के मित्र भी यहाँ पे है, तीसरी बार हम लोग कोशिश कर लेते हैं। ये देखिए मोदी जी అంటున్నాడు. ए मोदी जी, नाली के गैस से चाय, नाली से गैस नहीं आ रही, नहीं आ रही। अंधभक्तों क्या करें बताओ? ఏమన్నాడు? అది మోడీజీ అని అంటున్నాడు అతను. అంధభక్తులు కేకరు అంటున్నాడు. అంధభక్తులారా ఏం చేస్తారు ఇప్పుడు అంటే, ఏంది గ్యాస్ రావట్లేదు, మురికుంటలో ఎత్తే గ్యాస్ ఎందుకు వచ్చింది? గ్యాస్ రాకుండానే ఈయన చాయ్ పత్తి మొత్తం వేసి నేను చాయ్ తయారు చేస్తున్నాను అని చెప్తున్నాడు అతను. ఓకే, ఇంకా చూడండి. ऐसा अनपढ़ राजा तुम लोगों ने बना रखा है देश का। मोदी मीडिया वाले भी कह रहे थे नाली गैस से चाय बनाइए। देखिए तो आप लोगों ने देख लिया कि ये। సో అదండి మ్యాటర్. ఎందుకు అతను ఇదంతా చేశాడంటే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఎందుకు ఇతను దీన్ని డిస్కనెక్ట్ చేద్దాం వెనకదాన్ని. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? సంజయ్ సింగ్ ఒక నాలాలో పైపు తీసుకెళ్ళేసి టీ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, నేను
రైల్వే ప్లాట్ఫామ్లో టీ అమ్ముకునేవాడిని ఆ రోజు నేను ఇది పెట్టలేదా, ఇది పెట్టలేదు, సారీ, ఇప్పుడు ఇది పెడతాను. టీ అమ్ముకునేవాడు నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఇస్తూ, నేను టీ అమ్ముకునేవాడిని, మాకు సిలిండరు లేకపోతే ఆ మురికి కాలువల్లో గ్యాస్ ఇట్లా వచ్చేది, ఏమంటారు, ఆవిరి వచ్చేది కదా, ఆవిరి మీద మేము టీవీ కాసుకునే వాళ్ళని అని చెప్పాడు అతను ఇంటర్వ్యూలో. దాన్ని ఇప్పుడు ఇతను ఎక్కిరిస్తూ, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది కదా, గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది దేశవ్యాప్తంగా. ఆ రోజు నరేంద్ర మోడీ మురికి కాలువల్లో వచ్చేటువంటి ఆ ఆవిరి మీద టీ చేసుకునేమని చెప్పాడు, మేము కూడా చేసుకుంటాం, ఇప్పుడు చూద్దాం వెలిగిద్దామని. ఇప్పుడు ఇతను ఎంత కామెడీ చేస్తున్నాడు ఇతను. సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నరేంద్ర మోడీ గారు చెప్పడం సరిపోయింది, వీళ్ళు ట్రై చేయడం సరిపోయింది. మురికి కాలువలో వచ్చే ఆవిరి వల్ల ఎవడన్నా టీ కాస్తారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా చెప్తారు. నరేంద్ర మోడీ గారు నేను సాధారణ వ్యక్తిని కాదు, నేను దేవత బిడ్డని ఏదో చెప్పాడు అది. అందుకని ఈయన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారు, నాన్ బయోలాజికల్ పిఎం అని ఆయన పిలుస్తుంటారు కదా. మోడీ గారు చెప్పిన మొత్తం మీరు నమ్మితే ఎట్లా? వీళ్ళు నమ్మారు. వీళ్ళు నమ్మి పోయి ఆ మురికి కాలంలో అదేసి గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల, ఇరాను అమెరికా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మనకి ఎలాగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో మన ఆపేశారు, సిలిండర్లు పెరిగిపోతున్నాయని అప్పుడెప్పుడో చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి క్లిప్ని బయటికి తీసి ఇప్పుడు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. గ్యాస్ లేదు కాబట్టి ఆవిరితో మేము టీ చేసి మీకు చూపిస్తాము, చూడండి ప్రజలారా అని చెప్పి వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు ఢిల్లీలో. ఓకే, ఇట్లాంటివి ఎన్ని చేసినా సరే అల్టిమేట్గా మిమ్మల్ని ఎవరు నమ్మరు, మోడీ గారిని నమ్ముతారు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మోడీ గారిని నమ్ముతారు, ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. ఏమంటారు, ఆవిరి నుంచి మేము టీ కాసానని నమ్ముతారు. నేను మనిషిని కాదు, నేను దేవతని నమ్ముతారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు నేను మా నాన్నగారితో మాట్లాడతానంటే ఇప్పుడు కూడా కామెడీ చేస్తున్నారు అతని మీద. ఏమని ఆత్మలతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అని, బైబిల్ చదువుకుంటానంటే దేవుడితో మాట్లాడతాడని చెప్పి ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డిని. పబ్లిక్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను మా దేవత బిడ్డని, దేవత స్వరూపాన్ని అని చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఓకే, జగన్కి ఒక రూలు, వాళ్ళకు ఒక రూలు. వాళ్ళని కామెడీ చేశారు, జగన్ కామెడీ చేస్తున్నారు, ఆయన నమ్ముతున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు అందుకే ఇతను మధ్యలో అన్నాడు కదా, అంధభక్తులారు ఏం చేస్తారు మీరు ఇప్పుడు చెప్పండి అని అన్నాడు కదా ఇతను. అది సంగతి. సరే, ఎనివే ఇది చూసి మీకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ, నమస్కారం.